హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఎంసీ టాక్స్ ఫర్ యూ. ఈరోజు మనం నెల్లూరులో ఎంతో ప్రసిద్ధి చెందిన రొట్టెల పండుగ గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పండుగ కోసం నెల్లూరుకు వస్తుంటారు. అసలు ఈ రొట్టెల పండుగ ప్రత్యేకత ఏమిటి? ఎందుకు రొట్టెలను మార్చుకుంటారు? ఇప్పుడు తెలుసుకుందాం. నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు పక్కన ఉన్న బారా షహీద్ దర్గా వద్ద ఈ పండుగ నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ సమాధి చేయబడిన 12 మంది వీరుల ఆశీస్సులతో తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ పండుగలో అత్యంత ప్రత్యేకమైన సంప్రదాయం రొట్టెల మార్పిడి. ఉద్యోగం రావాలని కోరుకునేవారు ఉద్యోగ రొట్టె, వివాహం కావాలని కోరుకునేవారు పెళ్లి రొట్టె, సంతానం కోసం సంతాన రొట్టె, ఆరోగ్యం కోసం ఆరోగ్య రొట్టె, ఇలా తమ కోరికకు సంబంధించిన రొట్టెను మరో భక్తి నుంచి తీసుకుంటారు. తర్వాత తమ కోరిక నెరవేరితే వచ్చే ఏడాది అదే దర్గాకు వచ్చి మరో భక్తికి రొట్టెను ఇచ్చి తమ మొక్కును తీర్చుకుంటారు. ఈ సంప్రదాయం ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ పండుగలో మరో గొప్ప విషయం ఏమిటంటే ఇక్కడ మత భేదం ఉండదు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఒకే చోట చేరి భక్తితో పాల్గొంటారు. అందుకే రొట్టెల పండుగను మత సామరస్యానికి ప్రతీకగా కూడా చెబుతారు. పండుగ సమయంలో నెల్లూరు నగరం మొత్తం భక్తులతో సందడిగా మారిపోతుంది. దర్గా చుట్టూ ఆధ్యాత్మిక వాతావరణం, భక్తుల ప్రార్థనలు, వేలాది మంది సందర్శకులు ఈ పండుగకు మరింత ప్రత్యేకతను తీసుకొస్తాయి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, రొట్టెల పండుగ అనేది విశ్వాసానికి సంబంధించిన సంప్రదాయం. కోరికలు నెరవేరుతాయా లేదా అనేది ప్రతి వ్యక్తి నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఈ పండుగ ప్రేమను, విశ్వాసాన్ని, మత సామరస్యాన్ని చాటే గొప్ప సాంస్కృతిక ఉత్సవం అని మాత్రం చెప్పొచ్చు. మీకు అవకాశం వస్తే ఒకసారి తప్పకుండా నెల్లూరు రొట్టెల పండుగను సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఎంసీ టాక్స్ ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం.